ముందుగా 2 మాటలు మీతో మాట్లాడి తర్వాత మీ మీద కలిసి చెప్తాను. నేను కలెక్టర్ కాంతిలాల్ దండే గారు ఐడియా ఉన్నారా మీకు ఎవరికన్నా? తెలియదు. మన గుంటూరులో చేశారు. తాటికొండ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు సార్ కూడా. అలానే మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రయోజకుడిగా మీరు ఎదగాలి అంటే మీరు ఫస్ట్ మీ తల్లిదండ్రుల మాట వినాలి ఇంట్లో. తర్వాత గురువులు ఏది చెప్తే అది మీరు పాటిస్తే గొప్ప ప్రయోజకులు అవుతారు. అవునా కాదా? ఎందుకు అంత నీరసంగా ఉన్నారు? హుషారుగా లేరు ఎందుకు? హుషారుగా నవ్వు ఉండాలి కదా ఫేస్ లో, ఉండాలా లేదా? మేము పెద్దవాళ్ళు మేమే హుషారుగా, చిన్నవాళ్ళు మీరు ఎంత హుషారుగా చిరునవ్వుతో ఉండాలి. ఆకలి వేస్తున్నారా? ఓకే సరే, మీరందరూ కూడా హుషారుతో చిన్నారులు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటే మీకు ఆరోగ్యం ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మంచి ఫేస్ లో నవ్వలేదు అనుకో ఎట్లా ఉంటారు? సీరియస్ గా ఉంటే ఇబ్బంది కదా. అందుకని ఇప్పుడు నేను చెప్పబోతున్న కవిత, విద్యార్థులు మీరై విశ్వానికే వెలుగొందాలి, వివేకానంద ఆశయాలకు అడుగులు వేయాలి, విశ్వజనవానికి ఆదర్శమై వినయంతో విజ్ఞతతో మేధస్సుతో వెలగాలి, చిన్నారులు మీరై చిరంజీవులు మీరై భరతమాత ముద్దు బిడ్డలై భరతమాత కీర్తిని నిలపాలి, మీ గురువరుల కీర్తిని పెంపొందించాలి, తల్లిదండ్రుల ఆశయాలకు అడుగులు వేస్తూ తరతరాలకు వెలుగవ్వాలి అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు.